ఎంతమందికి ఈ విషయం తెలుసు ఒకసారి కామెంట్ చేసేయండి. ఇంతకీ ఏ విషయం గీతక్క చెప్పకుండా ఈ విషయం తెలుసు అంటున్నావు అనుకుంటున్నారా? చాలా మంది ఆడవాళ్ళకి తెలియని విషయం ఏంటంటే వంట చేసేటప్పుడు మనం నీట్గా శుభ్రంగా ఉండాలట. అంటే స్నానం చేసి ఇంకా పోతే వంట వండేటప్పుడు స్టవ్ కూడా నీట్గా, కిచెన్ కూడా నీట్గా ఉండాలట. అదే రీసెర్చ్ లో తేలిన విషయం ఏంటంటే గనక మనం ఏ ఆలోచనలతో అయితే వంట చేస్తామో అంటే మంచి ఆలోచనలు, మంచి థింగ్స్ తో అదే ఆలోచనలు అలాగే వండి పెట్టినప్పుడు వాళ్ళకి అలా స్ప్రెడ్ అవుతాయంట. అది నీట్ గా పెట్టుకోవాలి, మనం నీట్ గా ఉండి వంట చేయాలన్నది నాకు తెలుసు. ఈ ఆలోచనల సంగతి అయితే నాకు నిజంగా తెలియదబ్బా. ఇది రీసెర్చ్ లో తేలిందట. ఇంకెందుకు లేటు, మీరు కూడా ఈ విధంగానే చేసి పెట్టండి. మనం ఆరోగ్యంగా, మన వాళ్ళు ఆరోగ్యంగా ఉంటేనే కదా మన ఇల్లంతా ప్రశాంతంగా ఉంటుంది. మా ఇంట్లో ఎప్పుడు సేమియా ఉప్మా చేసినా మా పిల్లలు తినరు. నేను కూడా అదే థాట్ లో ఉంటాను అనమాట. వీళ్ళు తినరు కదా అనేసి. కానీ ఈ రోజు అయితే కొత్తగా ట్రై చేశాను రీసెర్చ్ లో చెప్పినట్టుగానే. కూడా ఇది బాగా కుదరాలి, ఇంకా పిల్లలు మేము అందరం తినాలి, మంచిగా ఉండాలనేసి. అదే విధంగా పిల్లలు తిన్నారు. ఇదేదో బాగా నచ్చింది. మీరు ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.